మనం ఎంతో అంటే పవిత్రంగా చూసుకునే జంజం గురించి కూడా మాట్లాడడం అనేది కొంచెం కించపరిచినట్టుగానే తెలుస్తుంది. చాలామంది కూడా దీని గురించి బాధపడుతున్నప్పటికీ కొంతమంది మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు దానికి సంబంధించి? వాడు బాడీ షేమింగ్గా మాట్లాడినప్పుడు జంధ్యం వానికి తెలుస్తుందమ్మా. జంధ్యము అనేది ఏంటో వానికి తెలుస్తుంది. నిత్య నైమిత్తిక కర్మ అనుష్ఠాన యోగ్యత కోసం తీసుకునే జంధ్యం అది. అదొక పవిత్రమైంది. మీరు వేసుకుని 40 రోజులు వేసుకునేటువంటి శబరిమల మాలలు, గోవింద మాలలకి 40 రోజులకి ఎంత దీక్షగా ఉంటారు. పరిపూర్ణమైన దీక్షలో ఉండేవాడు. కొంత చెడ్డవాళ్ళు లేరని చెప్పట్ల, బ్రాహ్మణులు తాగుబోతులు లేరని చెప్పట్ల. నేను ఎప్పుడు ఒప్పుకోను, నేను తప్పని తప్పుడు చెప్తాను. నేను దరిద్రులు ఇక్కడ ఉన్నారు, దరిద్రులు అక్కడ ఉన్నారు. కాబట్టి దరిద్రులకు చెబుదాం, అది నీ కులంగా నా కులంగానే, అంతే తప్ప నువ్వు నా బాడీ షేమింగ్ చేసిన వాడికి జంధ్యం గురించి మాట్లాడగలిగేటువంటి అర్హత కాదు. వాడికి దిగారిపోతాడు. బాడీ గురించి మాట్లాడు, నా బాణ పొట్టే మాట్లాడాడు వాడు. ఆఫ్టర్ ఆల్ 3 దారాలు అనుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ 3 దారాలే, కానీ ఆ 3 దారాలు ధర్మాన్ని నిలబెట్టేటువంటి శాసనం కలిగినటువంటి 3 ధర్మాలు అవి. అది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. దాని అర్థం నీకు తెలియదురా. కాబట్టి ఒక సైంటిస్ట్లోకి వెళ్ళడానికి ఒక సింపుల్ అమ్మా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, రిజర్వేషన్ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారు. సపోజ్ శాస్త్రవేత్తలు ఉన్నారు. శాస్త్రవేత్త రూమ్లోకి వెళ్ళడానికి దానికి ఒక డ్రెస్ కోడ్ కావాలి. వితౌట్ డ్రెస్ కోడ్ వెళ్తావా? వెళ్ళవు. దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు లోపల రావాలి. మరి అందరిని ఎందుకు పంపారు? అందరు మనుషులుగా 4 కళ్ళు, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయి, అందరికి ఉన్నాయిగా, అంటే అందరి లోపలికి వెళ్ళిపోవచ్చుగా. కానీ ఆ సైంటిస్టులు చేసేటువంటి ఒక పరిశోధన దాంట్లోకి ఆ తెలిసిన వ్యక్తులే దాని డ్రెస్ కోడ్తోని వెళ్లాల్సి ఉంటుంది. మరి ఆఫ్టర్ అది ఏముంది అక్కడ లోపల అంటే భాస్వరము, లేదా ఇంకా మ్యాంగనీసు, లేదా ఏదన్నా రసాయనాలు, C2O, CO2లు, NO2లు, NTOలు అవే ఉంటాయిగా, ఇంకేముండవుగా. దానికి అంత ఉంటే ఒక శాస్త్రాన్ని చదువుకోవడానికి, ఒక విద్యుత్ ధర్మాన్ని పెంచడానికి బ్రాహ్మడైన వాడు జంధ్యం ధరిస్తాడు. ఆ జంధ్యానికి ఉన్న పవర్ నీకు తెలియదు. అది ఉంటేనే వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే జ్ఞానంతో కూడుకున్న అర్థం, కులం కాదు అక్కడ. బ్రాహ్మణుడు అంటే జ్ఞానంతో కూడుకున్న వ్యక్తి అని అర్థం. అలా జ్ఞానం లేనివాడు బ్రాహ్మడే కాదు. ఆ విషయాన్ని గమనించకుండా, అంటే గుమ్మడికాయలు దొంగ అంటే ఎగిరిపడుతున్నావా, అలాంటి తత్వం ఈ రమణది సారేది. కాబట్టి ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో మనం పెట్టడమే కాదు, కనపడితే కుక్క దెబ్బలు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తేనే మంచిది. ఇంకొకరు పెరగకుండా ఉంటారు. పుట్టగొడుగు లాంటివి, అంటే అది కూడా పాడైపోయిన పుట్టగొడుగు లాంటివి, కుళ్ళిపోయిన కొబ్బరి లాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళని మనం బయట రోడ్డు మీద పడేయాల్సింది తప్ప మనం దేవుడి గుడిలోకి అర్హత ప్రయత్నం చేయొద్దు వాళ్ళని. కాబట్టి అటువంటి వాళ్ళని నేను కొట్టివేసే ప్రయత్నమే చేస్తాను. అంటే పెద్దగా వాళ్ళని లెక్కలో తీసుకోకపోయినా, కానీ వాళ్ళు సమాధానం చెప్పకపోతే వాళ్ళతో ఇంకో ఇద్దరు అయ్యి ఇది 60 నుంచి 120కి వెళ్ళిపోయింది. కాబట్టి అప్పుడు నా సమాజం, నా బ్రాహ్మణ సమాజం ఇబ్బందులు పడుతుంది. కాబట్టి నాలాంటి వాడు గళమెత్తక తప్పదు. ఆ గళం మేము కూడా వెత్తగలిగే అవకాశం ఈ స్థాయిలో ఉంది.